ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉత్సవాలలో నిజమైనటువంటి భక్తిభావం అనేటువంటిది కనబడటం లేదు. మరి పెద్దలుగా ఆలోచన చేసి ఈ సమాజాన్ని మార్గదర్శకం చేసి సరైన దిశలో నడిపించాల్సినటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి పద్ధతిలో ఉత్సవాలు జరగడం లేదా అనేక రకాల విమర్శలను పెద్దవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. మరి దానికి డిపార్ట్మెంట్ వాడు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇచ్చిన సూచనల మేరకు మనం కూడా ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు ఉండేటువంటి యువతను సరైనటువంటి మార్గంలో నడిపించే విధంగా మనము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ ఉత్సవాలు భవిష్యత్తులో ఇలాగే కొనసాగడానికి అవకాశం ఉండదనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ డీజే సిస్టమ్ ఏవైతే వచ్చిన తర్వాత నిజంగా కూడా ఉత్సవం సరైన బాబు మీరెవరో అక్కడ మాట్లాడడం సరైన సమయంలో ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత రెండోది ప్రతిరోజు జరగవలసినటువంటి ఉదయం పూజలు కానీ సాయంత్రం పూజలు కానీ నిర్వహించేటువంటి వ్యవహారికాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దిశ మారిపోయింది. ఈ దిశను సరైన పద్ధతిలో మళ్ళీ సరైన సన్మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం జరిగి తీరాల్సిందే. దానికి ఉత్సవ స్వరూపం కొంత తగ్గినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మనం ఒక మంచి నేర్పాలి రాబోయేటువంటి తరానికి అనేటువంటి ఉద్దేశంతో ఈ డీజే సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని రద్దు చేయడం జరిగింది. సెంట్రల్ కమిటీ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే అందరి అధికారుల సహకారం కూడా కోరుతున్నాం. ఈ డీజేలకు సంబంధించి ఈ వివిధ వికృత రూపాలకు సంబంధించినటువంటి కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సాంస్కృతిక కార్యక్రమాలతోనే మనం ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఆ రకంగా ఈ 3 రోజులు మండపాల దగ్గర పూజలు కానీ వ్యవహారికాలు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్వహించాలి. పండగ అంటే ఇలా ఉండాలి అనే